వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్కేవి ఫ్యామిలీ. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఫస్ట్ టైం ఎంత చెప్పు. టైమ్ 4:45 అవుతుంది. ఇప్పుడు జలవిహార్కి వెళ్దామని మా ఆయన ప్లాన్ చేశాడు. మా ఆడపడుచు వాళ్ళు వచ్చి 3 days అయింది. కనిపిస్తున్నారా మీకు? లైటింగ్ లేదో, దిగాక చూపిస్తా. అండ్ వెళ్దామని అనుకుంటున్నాము. వాట్ హ్యాపెన్స్ అక్కడ వెళ్ళాక చూద్దాం. వచ్చాం కదా జలవిహార్కి, బట్ చాలా ఎక్కువ రేట్స్ చెప్తున్నారు వీళ్ళు. సో టాటా బాయ్ బాయ్. టైం డిక్రీజ్ అయినప్పుడు అమౌంట్ కూడా డిక్రీజ్ అవ్వాలి కదా. 2 hours కి కూడా 550 per head. నేను యాక్చువల్లీ అనుకున్నా మా చిట్టి పాపకి అసలు ఉండదు అనుకున్నా మనీ, బట్ దీనికి కూడా పెట్టారు గైస్. 450 అంట 3 feet above. మరి దారుణంగా 3 feet బిలోకి 450 అంట. 3 feet above ఉన్న వాళ్ళందరికీ ఇట్ కన్సిడర్ యాజ్ అడల్ట్ అండ్ ఇట్ ఈస్ 550. ప్రస్తుతానికి ఒక కొలిక్కి వచ్చాం. అదేంటంటే we are going to Thrill City. పక్కనే ఉంది జలవిహార్ పక్కన, సో అందుకే దానికి షిఫ్ట్ అయిపోయాం. సో we are going to Thrill City అండ్ టేబుల్ బుక్ చేసుకున్నాము. డాగా ఎక్కడుంది? వావ్, we have arrived. సో లోపలికి వెళ్ళాక నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. హియర్ వి కమ్ గైస్. బనానా పెట్టదామని ట్రై చేస్తున్నా. ఇక ఫోన్లు చూసుకోబట్టి పెట్టడమే. మంచిగా ఉంది, కొంచెం ప్రశాంతంగా ఉంది, రెస్ట్ లేదు ఇప్పుడైతే. స్నాక్ టైం. మళ్ళీ కోసం రెస్టారెంట్ ఖాళీ చేయించాను. వావ్, బాగుంది గాయస్ ఇక్కడ. నైస్. Let's have some banana and then we will continue with the rides. బాగా వాడు చూడు పెద్ద మనిషి. ఇప్పుడు ఒక రైడ్ చేసి వచ్చాము. లితిక్ష తడిసిపోయింది మొత్తం. కాపాడాను. సో నేను వెనక మొత్తం తడిచేసాను. చూడండి ఒకసారి ఎట్లయిందో. చాలా బాగుంది. బాగా భయపడ్డాడు. బట్ వి కంప్లీటెడ్. చాలా చలి పెడుతుంది, కొంచెం గాలి ఎక్కువ వస్తుంది. చాలా బాగుంది లితిక్ష.
40 రైడ్స్ అన్నారు గైస్. నేను ఇంత మంచి రైడ్స్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. పిల్లలకి 40 లైట్స్ ఉంటాయి. సారీ, బ్యాక్ కెమెరా పెట్టింది. లితిక్ష ఎక్కడికో వెళ్ళిపోయింది. బయట ఆ స్ప్లాష్ ఒకటి బాగుంది. బయట ట్రైన్ ఒకటి ఉంది. ఆ ట్రైన్ స్టార్ట్ చేద్దామంటే అక్కడ వర్కర్స్ ఎవరు లేదు. సో ఆ తర్వాత ఆడదామని లోపలికి వచ్చాం. ఇప్పుడు బయట వర్షం పడుతుంది. సో ఇక్కడే గడపాలి ఇప్పుడు. వర్షం దక్కేంత వరకు లోపల ఇండోరే ఉండాల్సింది, వేరే ఆప్షన్ లేదు. అయిపోయింది. మా వాళ్ళు ఏదో కొత్త గేమ్ ఆడుతున్నారు ఇక్కడ, చూద్దాం. టికెట్స్ వస్తాయట టార్గెట్ కొట్టే. లోడింగ్ అట, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మీరు అప్పుడే కొడుతున్నారు. ఇప్పుడు కుట్టి రీల్ చేస్తుందట. ఆ రీలు ఇన్స్టాలో పోస్ట్ చేస్తా, ఇన్స్టాలో చూడండి. ఓకే, వెదర్ మాత్రం చాలా చాలా బాగుంది. వన్ సైడ్ ఆరెంజ్ స్కై, వన్ సైడ్ బ్లూ స్కై, చాలా బాగుంది. ఇవాళ ఏంటో వీకెండ్ అయినా కూడా చాలా తక్కువ మంది ఉన్నారు జనాలు, కొంచెం ప్రశాంతంగా హాయిగా ఉంది. అక్కడ హార్స్ ఎక్కమంటే ఎక్కకుండా ఇటు వచ్చి ట్రైన్ ఎక్కుదామని చెప్పి తలపేసి లోపలికి వెళ్ళి తలపేసుకుంటుంది. ఇక్కడ ఉన్నాడు గైస్, అక్కడ కూర్చున్నాడు మెట్ల మీద ఇంతసేపు. పో ట్రైన్ ఎక్కిపో ఆశిత్, కూర్చుంది పిలువు పో ఆశిత్. లితిక్ష 1 2 3 ₹100 ఇస్తారట. 100 రూపాయలు ఇస్తే ఈ కాళ్ళు వచ్చేటట్టు తీస్తాం. 200 అయితే హాఫ్, మొత్తం 500కు ఫుల్. 500 అయితే ఈచ్, అవి కూడా ఈచ్. యా, నాకన్నా ఎక్కువ బిజినెస్ చేస్తుంది మా వైఫ్.
సంపాదించాలి కదా. యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ రావట్లే ఎట్లయినా. ఈ డక్ గేమ్ అట, డక్ పిక్ చేసుకుంటే 2 డక్స్ పిక్ చేసుకోవాలట. కుట్టి ఓన్లీ 2 డక్సే కుట్టి. 2 డక్స్ పిక్ చేసుకుంటే అందులో వచ్చే కలర్స్ని బట్టి మనకి ఇక్కడ గిఫ్ట్ వస్తుందట. ప్రైజ్ దేనికి ఏ ప్రైజ్ వస్తుంది అనేది అక్కడ ఉంది, మెన్షన్ చేసింది. కుట్టి కమాన్ పికప్, లెట్స్ పిక్ దిస్ బిగ్ వన్. ఈ బిగ్ ఎల్లో ఇది నించొని ఉంది, అది నుంచి అది తీసి అక్కడ వేసి ఇంకొకటి తీసుకోమంగా. నువ్వే నువ్వు నీకు నచ్చింది. టైం ఏముండదు 2 డక్స్ నీ ఇష్టం అన్నాడే. మీడియం గిఫ్ట్ అంటే ఏది వస్తుంది? ఇందులో ఏదైనా తీసుకోవచ్చా? పిగ్గీ బ్యాంక్సా? 6 ఉన్నాయా? ఒకటే ఇస్తారా? ప్యాకెట్ మొత్తం ఇయ్యరా? ఓకే, మనం ఏం తీసుకుందాం ఇప్పుడు? 4 డక్స్ తీసుకున్నాం మేము. 2 డక్స్ ఇందాక 5 పాయింట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇంకా 2 డక్స్ తీయాలి. ఎన్ని పాయింట్స్ వస్తాయో దాన్ని బట్టి. 8 పాయింట్స్ వస్తే బిగ్ గిఫ్ట్ వస్తుందా అండి? ఏదా పెద్దవి? ఇది పెద్ద టెడ్డి రెడ్ వస్తే వస్తుందా? ఓకే, 8 పాయింట్స్ వస్తే సాఫ్ట్ టాయ్ వస్తుందట. చూడండి, రెడ్ ఎందులో ఉంటుంది చెప్తారా? మీకు తెలుస్తుంది కదా ఎందులో ఉంటుందో. అక్క వైట్ అయితే తీయక. ఏది అది లేచింది? వావ్, బావ ఒకటి చెప్పాడు. బ్లూ 3 పాయింట్ సపరేట్ ఇచ్చేది. 2 గిఫ్ట్స్ వచ్చాయి. 2 కిటీ బ్యాంక్స్ వచ్చాయి. లితిక్షకి ఒకటి, పాపకి. లితిక్ష కొన్ని గిఫ్ట్ వచ్చింది. లితిక్ష క్లాప్. ఆశితాకు గిఫ్ట్. థ్యాంక్ యూ. సాఫ్ట్ ప్లే ఏరియా. కాసేపు మేము రెస్ట్ తీసుకోవడానికి, పిల్లలకి బాల్స్ ఆడించడానికి వెళ్తున్నాం. ఆడుకోవాలంటే సాక్స్ మ్యాండేటరీ అట. సో లితిక్ష తెచ్చుకోలేదు సాక్స్, ఇక్కడ బై చేసాం. బాగుందా? ఇక్కడ ఏమున్నాయి? గుర్రం, కమ్ జంప్. ఆశి జంప్. ఎల్లు, లోపల ఎల్లు. ఈ పైన వెళ్ళండి, జారకుండా ఇట్లా వెళ్ళండి. జారబండి జారండి, వెళ్ళండి.
వాళ్ళకి చూపించడానికి మాకు ఇట్లాంటివి ఏం లేవు గైస్. ఇప్పుడన్నా ఎంజాయ్ లో నేను కిడ్డే కదా, వాళ్ళకి చూపించడానికి అని చెప్పేసి కుట్టి వెళ్ళి ఆ కుట్టి ఆడుకొని అయ్యో వచ్చింది. ఇది చూడండి గైస్. ఏయ్ 1 2 3 ఆగు ఆశి 2 బుద్ధిమంతులు గైస్. లోకంలో ఉన్న అతి బుద్ధిమంతుల్లో పోటీ పెడితే మా ఇద్దరే ఫస్ట్ వస్తారు. ఇద్దరు ఫస్ట్ వస్తారు. ఇంకొకటి ఉంది గైస్, కోతి జషిక అని అక్కడ ఉంటది. వీళ్ళు ముగ్గురు ఒకటే. జంపింగ్ 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 జంపింగ్. టైగర్ డైనోసార్ టైగర్ కరుస్తుంది ఆశి. డన్ ఫర్ ది డే. ఆడుకొని ఆడుకొని అలసిపోయాం. ఇప్పుడు అందరికి హంగ్రీ, తినడానికి వెళ్తున్నారు. స్టెప్స్ ఎక్కి వెళ్దామా? ఇంకో 2 ముద్దలు ఎక్కువ తినచ్చు. ఓపిక అయిపోయిందా? ఫుడ్ పెట్టాలి, పెద్ద టాస్క్. ఎక్సర్సైజ్. ఇప్పుడు ఆడిందంతా ఒక ఎత్తు, వాళ్ళకి పెట్టేది ఒక ఎత్తు. ఇప్పుడు వచ్చేసాం మేము సిగ్నేచర్ ఫుల్ ఆకలి అవుతుంది నాకు, మా వదినకి. ఇప్పుడు వీళ్ళకి పెట్టుకోవాలి. చాలా చల్తే లైవ్ మ్యూజిక్ బ్యాండ్ కూడా ఉంది గాయస్. హియర్ దే స్టార్టెడ్ గాయస్ ఆల్రెడీ. సూపర్ బాగుందని అంటున్నారు. తిని మేమెవ్వరం రాలేదు ఇంకా, వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేసేసి తినేస్తున్నారు. ఫస్ట్ వీళ్ళకి పెట్టడం ఉంటది, తర్వాత మేము తినడం ఉంటది.
వీఆర్ స్టార్టింగ్ చీజ్ బాల్స్. చాలా హెల్తీ ఫుడ్ కదా బావా. అగ్గో వచ్చారు. మాతో పాటు డిన్నర్ జాయిన్ అవ్వడానికి వచ్చి చూడండి గైస్, వాళ్ళ అత్త వచ్చిందని తెగ ఆరాట పడి వెళ్ళిపోతుంది. అత్త అంటే నానమ్మ, మళ్ళీ ఎవరో ఇచ్చాము. ఏంటంటే దహీ బల్లా. దహీ బల్లా బల్లల దేవా. నా ఫేవరెట్ ఆవకాయ. ఎన్ని ఐటమ్స్ ఉన్న ఆవకాయ తిన్న టేస్ట్ అది వేరు. సూపర్. థ్రిల్ సిటీ వ్లాగ్ డన్. ఎలా అనిపించింది అక్క? థ్రిల్ సిటీ ఎలా ఉంది బావా? బిల్డింగ్ అయిపోయిందా? వావ్, వాట్ డైలాగ్. వీళ్ళు ఇంకా ఆడుతున్నారు. ఇది గాలి తీసేసారు, గాలి తీసేసారు. ఇది వాళ్ళకి మాత్రం ఇంకా ఎనర్జీ అలాగే. వాళ్ళ గాలి అట్లనే ఉంది, వాళ్ళ గాలి అయిపోలే ఇంకా.